నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ లోని సచివాలయం వద్ద తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ధర్నాకు దిగారు ధాన్యం జొన్నలు పొద్దుతిరుగుడు పంటలు కొనకపోవడంతో రైతులు ఆవేదనతో ఉన్నారని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తుంటే బాధ అనిపిస్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఆమె ఈ నిరసనకు దిగారు సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి కవితను ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి పక్కకు తప్పించి అదుపులోకి తీసుకున్నారు Down, 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 down. రైతు లేనిదే down, 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 down. CM, 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 CM. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏ జిల్లాలో చూసినా వడ్లు కొనకుండా రైతులు కల్లాలల్లో ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి కొన్నకాడ కూడా ఘోరంగా తరుగుదీసి కొనుగోలు కేంద్రాల్లో అవినీతి కొనుగోలు కేంద్రాల్లో తరుగుదీయడం రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కుమ్మక్కై అక్కడ కూడా తరుగుదీయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయంకరమైన పరిస్థితి ఉంది కొంటామన్నటువంటి వడ్లు కొననటువంటి పరిస్థితి ఉంది జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రైతులకు కలెక్టర్లు అన్యాయం చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు అదేమంటే గ్రేడ్ ఏ రైతులు వడ్లు గ్రేడ్ ఏ అయినా సరే గ్రేడ్ లెస్గా రిజిస్టర్ చేస్తున్నారు ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని చోట్ల కూడా కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి అందుకే ఇవాళ సెక్రటేరియట్ ముందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న ఈ సెక్రటేరియట్ ముంగట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలియాలి కాబట్టి ఇక్కడ వడ్లు పోసి మరి వరి కంకులతోని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు రైతులు అందరం కలిసి మహిళలందరం కలిసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనాలి పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి జొన్న కొనాలి రైతులకు న్యాయం చేయాలి ఎరువులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కసారి రైతు 4 సార్లు ఒక్కొక్క రైతు తిరిగి ఎరువులు కొనుక్కునే పరిస్థితి ఉన్నది ఆ యాప్ ఎవరికి అర్థమైతలేదు కాబట్టి మంచిగా దానికో సొల్యూషన్ చూపించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ $4,000 పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి ఓ వృద్ధురాలిని మోసం చేసిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కలకలం రేపింది పట్టణంలోని గాయత్రి బ్యాంకు ఎదుట కూర్చొని ఉన్న వృద్ధురాలు ఆయిలేని లక్ష్మికి మాయ మాటలు చెప్పి మెడలో ఉన్న 2.5 తులాల పుస్తల తాడును దుండగుడు అపహరించుకు వెళ్లాడు మోసపోయానని గమనించిన వృద్ధురాలు స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు
తిత్తా నువ్వేమన్నా ఓ మందిలేని కాడ కూర్చుని పెట్టాడు ఏడ కూర్చుని తెలుసా నీకు దేవేంద్ర సార్ ఉండదు చూసిన అదో లాస్ట్ దారిగా ఆ గదిలో బాగా వచ్చిన ఎగ్జాక్ట్లీ టైం ఇది వాడేసి సేమ్ పర్సనాలిటీ వాడే సార్ వస్తుంది వెనక చీర చిన్నగా బస్ స్టాండ్ ఒకసారి మన కూడా బస్ స్టాండ్ వీడియోలో చూసి ఎక్కడిస్తారు ఇక్కడ గాయత్రి బ్యాంకులు ఇస్తారు రామా గాయత్రి బ్యాంక్ ఇస్తారు ఆంధ్ర బ్యాంకు ఉన్నది నాకేమో గాయత్రి బ్యాంక్ అంటాను కాదమ్మా నేను చెప్పాను వాళ్ళ దాటంగా పోతాడు తీసుకపోయి ఒక అడుగు వస్తున్నాడు అసలు వాడే తెలియదే అయితే ఇక ఇట్లా అనుకుంటా దాకా తీసుకపోయి ఇక మళ్ళీ గాయత్రి బ్యాంకు దాటినాక వాళ్ళకి ఇట్లా తీసుకుపోతాడు ఏంటంటే నేను ఆడికి అనుమానం. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం ప్రారంభమైందని వచ్చే నెల 20 వరకు జెండా పండుగ కార్యక్రమం కొనసాగుతుందని టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ రోజు కుత్బుల్లాపూర్ లో మొదటి జెండా ఎగురవేశామని, జిహెచ్ఎంసీ పరిధిలో కుత్బుల్లాపూర్ లో జెండా ఎగిరిందని కవిత తెలిపారు. రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానాన్ని మేం కైవసం చేసుకుంటామని కవిత జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గంలో తెలంగాణ అమరవీరుల స్తూపం కట్టి 20 ఏళ్లు గడుస్తోందని, ఉద్యమ పార్టీ అని చెప్పుకునే వాళ్లను గెలిపించినప్పటికీ స్తూపాన్ని ఇంతవరకు ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు స్తూపాన్ని ప్రారంభించాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో స్తూపాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజంగా ఈ రోజు తెలంగాణ జెండా పండుగ కార్యక్రమంలో మొట్టమొదటిగా అక్క కుర్పులకు నేర్చుకోవడం, జెండా కార్యక్రమం చేసుకోవడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సభను ఉద్దేశించి అక్కగారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. మిమ్మల్ని గెలిపించమని అడుగుతున్నాను. అంతకన్నా ఎక్కువగా కుర్పులకు ప్రజలకు సేవ చేస్తామని కూడా మేము మాట ఇస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై टीआरएस। अपने जिंदगी गुजार रहे, हम यही चाहते हैं कि जो तेलंगाना रक्षण सेना बना है इसे हम एक 5 मेन इश्यू लेके आगे जा रहे हैं। उस सब में पहली मेन इश्यू ये है कि हमारे बच्चों की तालीम जो है, चाहे वो प्राइवेट स्कूल में हो, चाहे वो गवर्नमेंट स्कूल में हो, चाहे अपने बच्चों
बच्चे इंजीनियरिंग पढ़े, डॉक्टरी पढ़े, चाहे वो साइंटिस्ट बनना चाहे, आपके बच्चों की पूरे तालीम का एक एक पैसा आपके हुकूमत लगाना है, वही हम चाहते हैं। कल आप सबके दुआ से हमारी तेलंगाना रक्षण सेना की हुकूमत आएगी तेलंगाना में, उसके बाद एक भी रुपये का आपके पॉकेट के ऊपर वजन नहीं पड़ेगा। बच्चों का तालीम पूरा का पूरा सरकार का, हुकूमत का जिम्मेदारी होना चाहिए। वो शुरुआत तेलंगाना से ही होगी और वो आपकी वतन की बेटी मैं हूँ कविता और मेरे साथ ही वो शुरुआत होगी। देखिए आज हम पार्टी क्यों बनाए, तेलंगाना क्यों हासिल करें, इस धरती का नहीं नाम भूख लगी है। एक बार जय तेलंगाना, जय तेलंगाना। వేదిక మీద ఉన్న వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. కుక్కులాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మారే గౌడ్ గారు, మనోజ గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామడి వెంకటరెడ్డి గారు, అట్లానే ప్రసాదన్న గారు, వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్న శాంత గారు, నరేష్ గారు, ప్రవీణ్ గారు, మా ఉద్యమకారులు అక్క సాజద బేగం గారు, అట్లానే ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి గులామరావు గారికి హృదయపూర్వకంగా नमस्कार తెలియజేస్తా ఉన్నాను। आज मैं सलाम करती हूँ जितने भी हमारे नौजवान भाई हैं, वहाँ नरसापुर चौरस्ता से यहाँ तक जिस जोश और जुनून के साथ आप सब लोग रैली लेके यहाँ तक चलते हुए, दौड़ते हुए, जोश के साथ नारे लगाते हुए हमें लेके आए, अब सबको तहे दिल से शुक्रिया अदा करती हूँ, सलाम करती हूँ। और ये जोश को ऐसे ही बनाए रखिए क्योंकि आज सिर्फ शुरुआत है, आगे बहुत लड़ाई है। जोश को ऐसे ही बरकरार रखिएगा। इस जोश के साथ, इसी जुनून के साथ हमें आवाम की खिदमत करना है। टीआरएस बनी आवाम की खिदमत के लिए। आज आवाम जिस तकलीफ से गुजर रही है उससे हम सब लोग भी वाकिफ हैं। अगर बच्चों को जाके एक स्कूल में शरीक करना है तो हमारा खून बेचने का हालत हो गया है। किसी को अगर बीमारी हो गई घर में, प्राइवेट हॉस्पिटल में लेके जाना है, घर को गिरवी रखने की हालत हो गई है। लेकिन बहुत ही मुश्किल से गुजरते हुए भी తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాల సవరణపై కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కనీస వేతనాల సవరణ ప్రక్రియను పూర్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ ఉపాధి రంగాలకు కొత్త వేతన నిర్మాణాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త కనీస వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో పనిచేసే కార్మికులకు కనీస జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత కల్పించేందుకు వేతనాలను నిర్ణయించే అధికారం కలిగి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 73 షెడ్యూల్డ్ ఉపాధి రంగాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరించాల్సి ఉన్నప్పటికీ 2006 నుండి 2012 మధ్య జరిగిన సవరణ తర్వాత మరో సమగ్ర సవరణ చేపట్టలేదు. ఈ విషయాన్ని గురువారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే చాలా తక్కువ వేతనాలు వస్తున్నాయో వీళ్ళందరికీ వేతనాలు పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మినిమం వేజెస్ రివిజన్ చేయలేదు. ఎవ్రీ 5 years మినిమం వేజెస్ రివిజన్ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే వర్కర్స్ ని సరిగా వేతనాలు ఇచ్చినప్పుడే ప్రొడక్టివిటీ మంచిగా ఉంటుంది. వర్కర్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే ఇండస్ట్రీ మంచిగా నడుస్తుంది. మినిమం వేజెస్ కమిటీ వేసినప్పుడు, డిస్కషన్స్ జరిగినప్పుడు అందరు ఇండస్ట్రీస్ కూడా చర్చించి, లేదు సార్ మాకు ఇంత మినిమం వేజ్ ఉన్నప్పుడే మా ఇండస్ట్రీస్ నడుస్తుంది అంటే కాంపిటేటివ్ గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావాలి. ఒకవైపు వేతనాలు కూడా వర్కర్స్ కి మంచిగా ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని చర్చలు మొదలు పెట్టినాము. సిఐ వాళ్ళు, ఫ్యాప్సీ వాళ్ళందరూ కూడా వచ్చి, సార్ డెఫినెట్లీ ఏదైతే రైజింగ్ కాస్ట్ ఉందో దీనిలో మనము వేజెస్ పెంచే అవసరం ఉంది, మీరు ఈ లెవెల్ వరకు వస్తే బాగుంటుంది అని చెప్పి ఇండస్ట్రీని కూడా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. లేబర్ కోడ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కేంద్రము. సో మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ఇండస్ట్రీని సాటిస్ఫై చేయాలి, ఇంకో వైపు మెయిన్లీ వర్కర్స్ కి వారికి సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ మినిమం వేజెస్ మేము నిర్ణయానికి రావడం జరిగింది. క్యాబినెట్ కమిటీ
ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు వారు ఇదే చెప్పినారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. డెఫినెట్లీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో వివోఏలు పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లేదా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు తరచూ ఆందోళనలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివోఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న మండల సమైక్యుల మధ్య టెంట్ వేసుకుని నిరసన తెలపడం జరుగుతుందని అన్నారు. తమ ప్రధాన డిమాండ్స్ ను నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. హలో అక్క, మేము మాట్లాడేది నచ్చలేదా? వాటర్ దగ్గర కొనుక్కోలేదు. రావాలే, బయటికి కూడా ఎందుకు వచ్చిరో ఏమో. అసలు వేరే వాళ్ళ కోసం కాదు కదా, మన కోసమే కదా. సైలెన్స్ చెప్పండి. తెలంగాణ ఐటీ జేఏసీ యాక్షన్ కమిటీ జేఏసీ సమావేశం రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళైతే జిల్లా లెవెల్లో మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. 12 మండలాలు కలిసి జిల్లా బాడీ మొత్తం ఇక్కడ ఏర్పడి అందరూ కలిసి రేపు కలిసికట్టుగా సమ్మె, నిరవధిక సమ్మె కొనసాగిస్తామని చెప్పి మండలం అందరూ కూడా పిలుపు మేరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో పాల్గొనాలని చెప్పేసి అన్ని మండలాలకు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ ఐకేపీ వివోఏల యాక్షన్ కమిటీ జేఏసీ, ఎందుకంటే మా ప్రధాన డిమాండ్స్ ఏంటిదంటే మేము గత 20 సంవత్సరాల నుండి వివోఏలుగా పనిచేస్తూ ఉన్నాము. మా డిమాండ్స్ ఏంటి అని అంటే వివోఏలకు కనీస వేతనము 20,000. తర్వాత వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ఉద్యోగుల మమ్మల్ని గుర్తించాలి. తర్వాత ట్యాబ్ సౌకర్యం కూడా కల్పించాలి. తర్వాత ప్రమాద ఆరోగ్య బీమా కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 58 జీవోను కూడా సవరించాలని మా ప్రధానమైన డిమాండ్స్ ఇక్కడ. హెచ్ఆర్ పాలసీ కూడా ఇవ్వాలి. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే మాకు వివోఏలుగా మేము పనిచేస్తున్నాం గత 20 సంవత్సరాలుగా. చాలామంది పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సీసీలుగా వాళ్ళని కూడా సెల్ఫ్ ఉద్యోగులకు గుర్తించాలని మా యొక్క ప్రధాన డిమాండ్స్. ఇంకొకటి ఏంటంటే మేము గత 20 సంవత్సరాల నుండి ఏంటంటే 2,500 నుండి మేము పనిచేయడం జరుగుతుంది. అంటే మేము అక్కడ ఫస్ట్ ఒక సిఏగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు వివోఏ అంటే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. కేవలం ఇప్పుడు నెలంతా చేస్తే మాకు వచ్చే జీతం ఎంతంటే 5,000 మాత్రమే. కానీ మా 5,000 జీతంతో మా కుటుంబాలు పోషించబడతలేవు కాబట్టి మాకు 25,000 జీతం అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటి అని అంటే మేము పై అధికారులు చెప్పినట్టుగా మేము ప్రతి విషయంలో ప్రతి పని అంటే ప్రభుత్వం చేసిన ప్రతి పనిని మేము చేస్తూ ఉన్నాము. కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించలేకపోతుంది. కానీ ఇప్పుడు మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం మాకు 20,000 జీతం ఇస్తారని, సాలరీ పెంచుతారనే ఆశతో మేము ఇక్కడ కూడుకొని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దొంగతనం చేసిన నిందితుడిని 90 నిమిషాలలోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ సదానందం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నిందితుడైన అల్లెపు కృష్ణ వృద్ధురాలు ఆయిలేని లక్ష్మిని హుస్నాబాద్ గాయత్రి బ్యాంకు సమీపంలో కలిసి ఆమెకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించాడని ఏసీపీ తెలిపారు. గాయత్రి బ్యాంకులో లైన్ లో ఎంతమంది ఉన్నారో చూసి వస్తానని చెప్పి బ్యాంకు వద్దకు వెళ్లి వచ్చి బ్యాంకులో వేరే వ్యక్తికి ఫోటో గురించి పుస్తెలతాడు కావాలని నమ్మించి 2.5 తులాల పుస్తెలతాడు తీసుకుని అల్లెపు కృష్ణ పరారయ్యాడని ఏసీపీ అన్నారు. బాధితురాలి సమాచారం మేరకు హుస్నాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేవలం 1.5 గంటల వ్యవధిలోనే హుస్నాబాద్ బస్టాండ్ వద్ద నిందితుడిని అల్లెపు కృష్ణను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని, చాకచక్యంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్న పోలీసులను అభినందించారు. మొత్తం కంప్లీట్ క్లోజా?
అందరు వర్షాలు తప్పుడే చెప్పండి మొదట బా రవిదా ముందుకు ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఈ ఐలేని లక్ష్మి అని చెప్పి ఒక 75-78 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఉంటుంది ఆడ. ఆమె ఇంటి దగ్గర ముందు ఆమె ఇంటి దగ్గరికి ఈ అల్లెపు కృష్ణ అని చెప్పి సిద్దిపేట టౌన్కి సంబంధించిన ఉడ్డరా కమ్యూనిటీ అతను 47 ఇయర్స్ ఉంటాడు. ఇతను ఆ లేడీ దగ్గరికి వచ్చి నీకు ఎంత పెన్షన్ వస్తుందని చెప్పి అడిగితే ఆమె 2,000 రూపాయలు వస్తుంది నాకు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 2,000 కాదు, గాయత్రి బ్యాంకులో 4,000 ఇస్తున్న ఒకరికి నీకు 4,000 పింఛన్ ఇప్పిస్తాను నేను అని చెప్పి 4,000 పింఛన్ రమ్మన్ 4,000 పింఛన్ ఇప్పిస్తా అని చెప్పని ఆమెను దగ్గరికి పోయి ఆమెతోని నమ్మించి చాకచక్యంగా ఆమెతో ఒప్పిస్తాడు. ఒప్పించినాక ఆమె ఏమంటారంటే నాకు యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది, నాకు గాయత్రి బ్యాంకులో అకౌంట్ లేదు, నాకు గాయత్రి బ్యాంకులో ఎట్లా వస్తుంది నాకు అమ్మ పింఛన్ అంటే, లేదు నేను అందరికి ఇప్పిస్తున్నా అక్కడ పెద్ద లైన్ ఉంది చూస్తురా అని చెప్పని ఆమెను తీసుకొని ముందుకు తీసుకెళ్తాడు. తర్వాత ఆ పింఛన్కి సంబంధించి కొంత అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అంటే ఒక 400 రూపాయలు ఆమె దగ్గర ఉంటే అవి ఇస్తుంది. ఆ ఫోటో తీయడానికి, తర్వాత ఫామ్స్కు, తర్వాత అవన్నిటికి ఉంటుంది ఖర్చు ఉంటుందంటే 400 రూపాయలు ఇస్తుంది. ఆ 400 రూపాయలు తీసుకొని అట్లాగే ముందుకు పోతాడు. ఒక 2 మినిట్స్ ముందుకు పోయి మళ్ళీ బ్యాగ్ వచ్చి ఆ తెలిసినమే ఉన్నది అక్కడ ఫోటో దిగాలన్నట. నేను గొలుసు ఒకటిసారి ఇస్తే ఆడ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ గొలుసు ఇచ్చేస్తా అని చెప్పి అనగానే ఆమె పెద్ద మనిషి ఏం చేస్తాడంటే నమ్మి ఇతని గొలుసు మెడలో తీసి అది చేతులు పెడుతుంది. పెట్టగానే నేను ముందు పోతాండే ఏటో పోతున్నావు అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి మళ్ళీ అరుస్తుంటుంది. అరగానే అతను పారిపోతాడు. ఈ సమాచారం తెలియగానే ఇమ్మీడియట్లీ పోలీసు వారు తెలియగానే వెంటనే స్థానిక ఎస్ఐ అట్లాగే నరేష్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుంటారు. చేరుకునే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశారు. వెంటనే ఇన్ఫర్మేషన్ మేము మా సిపి గారికి, అట్లాగే సిసిఎస్ టీంకు, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మేము ఇన్ఫామ్ చేసాం. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు మా స్థానిక ఎస్ఐ గారు ఒక డౌట్ వ్యక్తం చేసిండు. ఇది ఇలాంటి అఫెన్సులు ఇంతకుముందు నేను ఒకసారి అరెస్ట్ చేశాను తంగలపల్లిలో ఎస్ఐ ఉన్నప్పుడు, ఈ కృష్ణ అంటోడు చేసే అవకాశం ఉంది అని చెప్పగానే వెంటనే మేము సిసిఎస్ వాళ్ళని అలర్ట్ చేసాము. సిసిఎస్ సిఐ దేవేందర్ అండ్ వాళ్ళ రవీందర్, తర్వాత వాళ్ళ ఎస్ఐ తిరుపతి, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ పోయి మొత్తం అంతా ఇల్లు, తర్వాత బస్ స్టాండ్లు మొత్తం అన్ని కాపు కాసినాం. తర్వాత మొత్తం మీద ఇమ్మీడియట్లీ ఒక 1.5 అవర్ దాదాపు 2 అవర్స్లో కూడా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇది మా సిపి గారికి తెలియజేయగానే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిసిఎస్ టీంను అట్లాగే హుస్నాబాద్ పోలీస్ టీంను అభినందించారు. ఇంత తక్కువ వ్యవధిలో దొంగతనాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా అరుదు అని చెప్పి అందరినీ పర్సనల్గా అభినందించడం జరిగింది. దీనిలో భాగంగా అతన్ని హుస్నాబాద్ బస్ స్టాండ్లో చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.